మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. రిజల్ట్ వచ్చింది చూసినాం. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో కూడా చూసినాం. అయితే ఇవాళ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దాంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అంటే ఏమన్నా చెయ్యిరి, ఏ పాయింట్ కన్నా బొండి, కానీ మొత్తం మనమే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా పొద్దుగాల నుంచి చూస్తే ఇప్పుడు ఆడ ఓట్లేసి గెలిపించారు ఒక పార్టీని, కానీ అల్టిమేట్గా మేయర్ల దగ్గరికి, మున్సిపల్ చైర్మన్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్లే ఉండాలి. అది ఏ పార్టీలన్నా గెలవచ్చు. ఇండిపెండెంట్లుగా గెలిచినా వాళ్ళని తీసుకొచ్చేసేరు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా తీసుకొచ్చేరు, బీజేపీ అయినా తీసుకురావాలి. మొత్తం మనమే ఉండాలి ఎక్కడ చూసినా. ఎందుకంటే వచ్చిన సీట్లు ఏం లేవు కదా, మనం చూసినాం కదా. మనం 50% కాంగ్రెస్ పార్టీకి వస్తే మిగతా 50% ప్రతిపక్షాలకు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇక అన్నీ ఎట్లా అంటే అధికారం, సామ దాన భేద దండోపాయాలు అంటారు చూసిరా, అవి అంతా వాడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్ ఏంది అనేది మొన్న మనం ఎన్నికలలో చూసినాం. ఇప్పుడు ఒకసారి అవన్నీ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే ఇవాళ పొద్దున్న నుంచి వస్తున్న విజువల్స్ను చూసినప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది. వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కిడ్నాప్లు, లేకపోతే వాళ్ళు క్యాంపులలో ఉంటే తీసుకొని పోతూ ఉంటే, బస్సులలో అందరు కలిసి పోతూ ఉంటే ఆ బస్సులకి వెహికల్ అడ్డం పెట్టి వాళ్ళని తీసుకొచ్చుడు, పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడు. మీరు కిడ్నాప్ అయ్యారు అని మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఆమె ఆడికి వస్తే మీరు కిడ్నాప్ అయ్యారు అని మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి బారి అంటారు. అరే నేను కిడ్నాపే కాలేదు, నేను వచ్చిన నా విల్లింగ్తో వచ్చిన, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, నన్ను లోపలికి పోనియ్యిర్రి అంటే కూడా బలవంతంగా గుంజుకొని పోవడం. అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. వాళ్ళ అగ్రనాయకుల దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి రాజ్యాంగం 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 అని మాట్లాడతారు. మరి ఇలా ఏం జరుగుతుంది ప్రజాపాలనలో? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఇలా జరుగుతున్న దాన్ని, ఏం జరుగుతుంది తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర ప్రజాస్వామ్యం ఎట్లా ఖూనీ జరుగుతుంది అనేది ఒక్కసారి చూస్తే మంచిగా ఉంటుంది. ఒక్కసారి దీని గురించి కూడా మాట్లాడితే మంచిగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల గురించి, ఓట్ చోరీ గురించి, మిగతా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ వాళ్ళు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వాళ్ళు అక్కడికి లోపలికి పోతున్నప్పుడు వాళ్ళు ఆ పార్టీ గుర్తు మీద గెలిచినాము, నేను వచ్చినా, నాది వాడు, నేను విల్లింగ్ వస్తున్నా, నన్ను ఎవ్వరు కిడ్నాప్ చేయలే అంటే కూడా పోలీసులు అడ్డుకొని పడుతున్నారు. ఇంకా క్యాంపులలోకి వచ్చి కూర్చొని వీళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఏంది మఫ్టీల క్యాంపులలోకి వచ్చుడు. ఇక కొన్ని చోట్లనేమో కోరం ఉన్నా కూడా కోరం లేదు కాబట్టి దీన్ని వాయిదా వేయాలి. వాయిదా పడ్డాయి అట్లా. ఇప్పుడు కేతనపల్లి ఉంది, మంత్రి వివేక్ అడ్డా, కేతనపల్లిలో బీఆర్ఎస్ గెలిచింది, కానీ అది ఎన్నిక జరగకుండా చూసిరు. ఎందుకు? కోరం లేదు అనే దాంతో వాయిదా వేసిరు. ఎందుకు? ఆడ తేలలే, ఇంకా వాళ్ళు గుంజుకుందామని చూసిరు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అది తెగుతలేదు కాబట్టి మొత్తం ఆడ ఆపేసిరు, మొత్తం వ్యవస్థనే ఆపేసిరు. ఇంకో దగ్గర ఏడా జనగాం మున్సిపల్ చైర్మన్ కూడా సేమ్ పరిస్థితి, అక్కడ కూడా అట్లనే ఆపిరు. అంటే ఎన్నన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, కానీ మొత్తం మనమే ఉండాలి. ఎట్లాంటి పద్ధతులలోనన్నా పోవాలి, ఏమన్నా చెయ్యిర్రి, కానీ మొత్తం ఉండాలి. కొన్ని విజువల్స్ చూపిస్తాను నేను మీకు, దాని తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఇది ఏదో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంది. ఇది కోరం ఉంది, ఇక్కడ కోరం ఉంది చెయ్యర్రి అంటే లేదు, కోరం లేదు అంటారు. ఇగో ఇది తొర్రూరు. ఇదైతే ఇంకా అంటే ఎంత దారుణం అంటే మాట్లాడుకోవడానికి ఒక స్థాయిని మించిన ఎన్నిక ఇది. తొర్రూరు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరు, వన్ సైడెడ్గా బీఆర్ఎస్ వాళ్ళు ఉండే, బీఆర్ఎస్కి ఉండాలి. కానీ గెలిచిన వాళ్ళు ఆ పీఠం దక్కించుకోకుండా వాళ్ళకి చెందాలి. యాక్చువల్గా అయితే వాళ్ళకి మెజారిటీ స్థానాలు గెలిచినప్పుడు ఎవరు కావాలి? వాళ్ళే కావాలి కదా, కానీ కాదు. ఇక ఎంత అరాచకం అంటారా, ఇంకా దానికి ఇంకేమన్నా పేరు పెడతారా, అట్లాంటిది ఒక్కసారి చూస్తే ఇది తొర్రూరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు కదా, వాళ్ళ సొంతూరు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజేమో అందరు రాసింది ఏంది, యశస్విని రెడ్డికి షాక్, ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తం గెలిపించుకున్నాడు ఆడ, అది ఇదని. కానీ ఎన్నిక రోజు వచ్చేసరికి ఏమవుతుంది, మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకొని వాళ్ళు గెలవాలి, ఎట్లయినా సరే వాళ్ళ పీఠం మీద కూర్చోవాలి, అది జరుగుతుంది. దానికోసం జరుగుతున్న గొడవ ఇది. ఇగో ఇదైతే ఎంత దారుణం అంటే, ఈమె బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇలా ఎంట పెట్టుకొని వచ్చిరాడు.
వచ్చిన తర్వాత ఈమెను ఎవరో కిడ్నాప్ చేసిరని వీళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరని పోలీసులు అరెస్ట్ చేస్తా అంటారు. ఈమెని స్టేట్మెంట్ ఇవ్వమంటారు, తీసుకొని పోతా అంటారు. ఆమె చెప్తుంది నేను కిడ్నాప్ కాలేదు. ఇప్పుడు చిన్న పిల్లల ఏమన్నా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తే దొరికిర్రు అంటే ఎవరు చేసిర్రమ్మా ఏంది అంటారు. వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లలు. ఆమె చెప్తుంది కూడా మళ్ళీ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఏమీ లేదు, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, నేను నా విల్లింగ్తోనే వచ్చిన, లోపలికి పోనీయరు అంటే పోనీయరు. ఒక్కసారి మొత్తం వీడియో చూడుర్రు, ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే. చెప్పండి అసలు మీరు బీఆర్ఎస్ అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తున్నారు మీరు. ఈమె క్యాండిడేట్ గెలిచింది, లోపలికి పోతా నేను అని అంటే ఈమెను ఆపుతున్నారు పోలీసులు. అరే ఈమె నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను క్యాండిడేట్ని, ఫాతిమా నా పేరు, లోపలికి పోనీయరి, నేను పలానా వార్డు నుంచి గెలిచిన, లోపలికి పోవాలి ఎన్నికప్పుడు అని అంటే ఆపుతున్నారు. లోపలికి పోకుండా ఆపడం కోసం మరి ఆమె నేనే అని చెప్తుంది, నేను వచ్చినా అని చెప్తుంది. అయినా ఇగో శత విధాల ప్రయత్నం. ఆమె చెప్తుందాడ నేనేం కిడ్నాప్ కాలేదు, ఏం కాలేదని. ఇంకేం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు? ఆమె మాటల స్టేట్మెంట్ కాదా? గట్టిగా ఆమెకి బీఫామ్ ఇచ్చినటువంటి, ఆమె తరపున నిలబడ్డటువంటి పార్టీ కోసమని ఆమె నిలబడ్డానికి చేసిన ఆ ప్రయత్నం ఉంది చూసిరా. నిజంగా గొప్ప విషయం అది. చాలా తక్కువ మంది ఉంటారు ఇవాళ రేపు పాలిటిక్స్లో. ఏ పార్టీ అన్నా కావచ్చు, మనం గెలవాలి. ఇండిపెండెంట్లను తీసుకొని రారి, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకురారి, ఎంఐఎం వాళ్ళని తీసుకురారి, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళని తీసుకురారి. కానీ మొత్తం మనమే పీఠాల మీద ఉండాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే దారుణం. ఇప్పుడు జనాలు ఓట్లేసి గెలిపించిర్రు ఒక పార్టీకి, అంటే జనాలు ఓట్లేసి గెలిపించినాక 2 రోజులనే వాళ్ళు మీ పార్టీలకి చేర్చుకుంటే, ఇక జనాలు మిమ్మల్ని వద్దనే కదా ఆ పార్టీ వాళ్ళని గెలిపించిందాడా? అంటే ప్రజాస్వామ్యంలో అయితే మంచిది కాదు ఇట్లాంటి ప్రజాపాలన అని చెప్పారు కదా. ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుందని చూపించదలుచుకున్నారా మీరు? ప్రజాపాలన అంటే ఏ పార్టీలన్నా గెలవచ్చు కానీ చివరికైతే మా పార్టీ కూడా కావాలి, ఇదే ప్రజాపాలన అని మీరు చెప్పదలుచుకున్నారా? ఈ ఇన్సిడెంట్తోని ప్రజాపాలన ఎట్లుంటుంది, ఇగో ప్రజాపాలన అంటే గిట్లుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసినప్పుడు క్లారిటీగా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇగో ఇది ప్రజాపాలన ఇట్లుంటుంది అనేది